నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది. ఇంజెక్షన్ టైమ్ లైన్స్. భూమి విషయంలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది, మేము రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఏ ఆర్డరు ఎంతకాలం ఉంటుంది? రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఇంజెక్షన్ రద్దు కాదు. టెంపరీ ఇంటర్మ్ ఇంజెక్షన్ సాధారణంగా కోర్టు రద్దు మార్పు చేసే వరకు లేదా కేసు తుది తీర్పు వచ్చే వరకు అమల్లో ఉంటుంది. ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ అయితే తదుపరి హీరింగ్లో కోర్టు కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. ఫిక్స్ చేయవలసిన కాలపరిమితి లేదా కోర్టు ఆదేశాల వరకు ఇంజెక్షన్ ఉంటుంది. ఎందుకంటే టెంపరీ ఇంజెక్షన్ అనేది వితౌట్ నోటీస్ మనం ఇంజెక్షన్ వస్తుంది. కాబట్టి సరైన ఆధారాలు చూపించి కౌంటర్ ఫైల్ చేసి మీ లాయర్ కనుక ఖచ్చితంగా కోర్టులోని ఆయన అప్రూవ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ని రద్దుపరుస్తుంది. స్టాట్స్కోని ఇస్తుంది. స్టాట్స్కో మెయిన్ ఎవరు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎవరిది ఆ సైటు, సర్వే నెంబర్ ఎవరు దీని మీద వచ్చింది అనేది క్లారిటీ తీసుకున్న తర్వాత తీర్పుని వెలువడుస్తుంది. కాబట్టి ఇంజెక్షన్ అనేది కేవలము కొల్లుడి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇంజెక్షన్ ఆర్డర్కి వెళ్ళేటప్పుడు ఏ కోర్టు కూడా అవతల పార్టీకి వితౌట్ నోటీస్ ఇంజెక్షన్ ఆర్డర్ టెంపరీ ఇంజెక్షన్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అక్రమదారులు కట్టడాలు లేదా దాన్ని ఇంకొకరికి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి మీరు మీ మంచి లాయర్ని పెట్టుకొని మీరు కౌంటర్ కరెక్ట్గా ఫైల్ చేసి ఇంజెక్షన్ వెకేట్ చేయించగలిగితే తర్వాత సర్వే చేసిన తర్వాత వాట్ నెక్స్ట్, ఎవరిది ఆ సైట్ అనేది క్లియర్గా వస్తుంది. కాబట్టి ఆ రోజున మీదైతే మీది, ఇంజెక్షన్ ఆర్డర్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళదైతే వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి అడ్వకేట్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయవలసిన బాధ్యత మీపై ఉంటుంది.